వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చాప్టర్ అయినటువంటి నిత్య జీవితంలో రసాయన శాస్త్రానికి చెందిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ గురించి చర్చించుకుందాం. నిత్య జీవితంలో రసాయన శాస్త్రం నుంచి డిఎస్సిలో 1 or 2 బిట్స్ అని రావడం జరుగుతుందండి. డిఎస్సి అనే కాదు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుందండి. క్రింది వాటిలో నాడీ సంబంధమైనటువంటి వ్యాధి కానిది. ఆప్షన్ ఏ స్పృహ కోల్పోవటం, ఆప్షన్ బి పక్షవాతము, ఆప్షన్ సి మానసిక ఆందోళన, ఆప్షన్ డి జీర్ణకోశంలో పుండ్లు అల్సర్స్. స్పృహ కోల్పోవటం, పక్షవాతము, మానసిక ఆందోళన ఈ 3 కూడా నాడీ సంబంధమైనటువంటి వ్యాధులేనండి. జీర్ణకోశంలో పుండ్లు అల్సర్స్ అనేవి నాడీ సంబంధమైనటువంటి వ్యాధి కాదు. జీర్ణకోశంలో పుండ్లు అల్సర్స్ ఎలా ఏర్పడతాయి అంటే, జీర్ణకోశంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనం తీసుకునే ఫుడ్ జీర్ణం అవ్వడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయినట్లయితే పుండ్లు అల్సర్స్ అనేవి వస్తాయండి. జీర్ణకోశంలో పెప్సిన్, హెచ్సిఎల్ ఉత్పత్తిని ప్రేరేపించే రసాయనం. ఆప్షన్ ఏ హిస్టమిన్, ఆప్షన్ బి రెనిటిడిన్, ఆప్షన్ సి ఎడ్రినలిన్, ఆప్షన్ డి మార్ఫిన్. జీర్ణకోశంలో పెప్సిన్, హెచ్సిఎల్ ఉత్పత్తిని ప్రేరేపించే రసాయనం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ హిస్టమిన్. అధిక ఆమ్ల వ్యాధి, ఎసిడిటీకి చికిత్సకు ఉపయోగించే ఔషధం. ఆప్షన్ ఏ సిమిటెడిన్, ఆప్షన్ బి రెనిటిడిన్, ఆప్షన్ సి ఒమిప్రజోల్, ఆప్షన్ డి పైవన్నీ. అధిక ఆమ్ల వ్యాధి, ఎసిడిటీ చికిత్సకి ఉపయోగించే ఔషధాలు ఏంటంటే ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఎసిడిటీతో బాధపడే రోగులకి డాక్టర్ సజెస్ట్ చేసే మందులు సిమిటిడిన్, రెనిటిడిన్, ఒమిప్రజోల్. జీర్ణకోశంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అయినట్లయితే ఎసిడిటీ వస్తుందండి. ఈ ఎసిడిటీకి తగ్గించడం కోసం డాక్టర్స్ సిమిటిడిన్, రెనిటిడిన్, ఒమిప్రజోల్ అనే మెడిసిన్స్ని సజెస్ట్ చేస్తారు. క్రింది వాటిలో ఆమ్ల విరోధిగా పనిచేసేది. ఆప్షన్ ఏ Na2CO3 సోడియం బైకార్బోనేట్, ఆప్షన్ బి AlOH అల్యూమినియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ సి MgOH మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ డి పైవన్నీ. Na2CO3, AlOH, MgOH ఈ 3 కూడా ఆమ్ల విరోధిగా పనిచేస్తాయండి. చిన్న పిల్లలకి ఆమ్ల విరోధిగా ఉపయోగించే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది. ఆప్షన్ ఏ MgOH, ఆప్షన్ బి AlOH, ఆప్షన్ సి రానిటిడిన్, ఆప్షన్ డి ఒమిప్రజోల్. ఈ రానిటిడిన్, ఒమిప్రజోల్ ఈ రెండు డ్రగ్స్ అండి. ఎసిడిటీకి డాక్టర్ సజెస్ట్ చేసే డ్రగ్సే రానిటిడిన్, ఒమిప్రజోల్. అయితే ఆమ్ల విరోధులుగా పనిచేసేవి MgOH, AlOH ఈ 2 కూడా ఆమ్ల విరోధులేనండి. కానీ చిన్నపిల్లలకి ఆమ్ల విరోధిగా ఉపయోగించే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ MgOH. మెగ్నీషియం హైడ్రాక్సైడ్నే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని అంటారు. దీన్నే చిన్నపిల్లలకి ఆమ్ల విరోధిగా ఉపయోగిస్తారండి. క్రింది వాటిలో యాంటీ హిస్టమిన్ ఏది? ఆప్షన్ ఏ వేలియం, ఆప్షన్ బి పారాసిటమాల్, ఆప్షన్ సి బ్రోమోపెనిరమిన్, ఆప్షన్ డి ఆస్పిరిన్. వేలియం, పారాసిటమాల్, ఆస్పిరిన్, బ్రోమోపెనిరమిన్ ఈ 4 కూడా డ్రగ్సే. కానీ యాంటీ హిస్టమిన్ అనే రసాయనం ఉత్పత్తిని తగ్గించే డ్రగ్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి బ్రోమోఫెనిరమిన్. హిస్టమిన్ వల్ల పెప్సిన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్లు జీర్ణకోశంలో ఉత్పత్తి అవుతాయి. పెప్సిన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్లు జీర్ణకోశంలో ఎక్కువగా ఉత్పత్తి అయినట్లయితే ఎసిడిటీ, జీర్ణకోశంలో పుండ్లు అల్సర్స్ అనేవి ఏర్పడటం జరుగుతుంది. ఈ పుండ్లు అల్సర్స్ ఏర్పడటానికి కారణమైనటువంటి రసాయనం ఏది అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ పెప్సిన్ ఉత్పత్తిని పెంచేదే హిస్టమిన్ అండి. ఈ హిస్టమిన్ ఉత్పత్తిని తగ్గించే డ్రగ్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి బ్రోమోఫెనిరమిన్. నిద్ర తెప్పించే హిప్నాటిక్ ఔషధం. నిద్ర తెప్పించే హిప్నాటిక్ ఔషధానికి ఆప్షన్ ఏ సెరటోనిన్, ఆప్షన్ బి వేలియం, ఆప్షన్ సి క్లోరోడయోజిపాక్సైడ్, ఆప్షన్ డి పైవన్నీ. నిద్ర తెప్పించే హిప్నాటిక్ ఔషధాలు అనగా సెరటోనిన్, వేలియం,
క్లోరోడయాజిపాక్సైడ్. ఈ 3 కూడా నిద్ర తెప్పించే హిప్నోటిక్ ఔషధాలేనండి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. క్రింది వాటిలో నార్కోటిక్ నొప్పి నివారణి ఏది? ఆప్షన్ ఏ మార్ఫిన్, ఆప్షన్ బి ఆస్పిరిన్, ఆప్షన్ సి పారాసెటమాల్, ఆప్షన్ డి పైవన్నీ. ఈ ఆస్పిరిన్, పారాసెటమాల్ అనేవి నాన్ నార్కోటిక్ డ్రగ్స్ అండి. మార్ఫిన్ అనేది నార్కోటిక్ డ్రగ్. ఈ మార్ఫిన్ని నల్లమందు మొక్క నుంచి గ్రహించడం అనేది జరుగుతుందండి. మార్ఫిన్ అనే డ్రగ్ని నల్లమందు మొక్క నుంచి తీసుకుంటారు. ఇది నార్కోటిక్ డ్రగ్. ఆస్పిరిన్, పారాసెటమాల్ అనేవి నాన్ నార్కోటిక్ డ్రగ్స్. క్రింది వాటిలో ఎనాల్జెసిక్ ఏది? ఆప్షన్ ఏ పారాసెటమాల్, ఆప్షన్ బి ఆస్పిరిన్, ఆప్షన్ సి ఐబుప్రోఫెన్, ఆప్షన్ డి పైవన్నీ. ఎనాల్జెసిక్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. పారాసెటమాల్, ఆస్పిరిన్, ఐబుప్రోఫెన్ ఈ మూడింటిని ఎనాల్జెసిక్స్ అని అంటారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ. రక్తాన్ని పలుచన చేసే గుణం ఉన్న ఔషధము బ్లడ్ థిన్నర్ ఏది? ఆప్షన్ ఏ పారాసెటమాల్, ఆప్షన్ బి ఆస్పిరిన్, ఆప్షన్ సి మార్ఫిన్, ఆప్షన్ డి కోడిన్. రక్తాన్ని పలుచన చేసే గుణం ఉన్న ఔషధం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఆస్పిరిన్. ఆస్పిరిన్ అనేది రక్తాన్ని పలుచన చేసే గుణాన్ని కలిగి ఉండి గుండెపోటుని తగ్గించడానికి ఆస్పిరిన్ అనే డ్రగ్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. కీమోథెరపీ అంటే ఆప్షన్ ఏ కీళ్ళు వాచేలా కొట్టడం, ఆప్షన్ బి ఔషధాలను ఉపయోగించి వ్యాధులు నయం చేయడం, ఆప్షన్ సి ఫిజియోథెరపీ, ఆప్షన్ డి యోగా ద్వారా వ్యాధులు నయం చేయడం. కీమోథెరపీ అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఔషధాలను ఉపయోగించి వ్యాధులు నయం చేయడం. ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లం అని దేన్ని అంటారు? ఆప్షన్ ఏ ఆస్పిరిన్, ఆప్షన్ బి పారాసెటమాల్, ఆప్షన్ సి క్లోరోక్విన్, ఆప్షన్ డి పెన్సిలిన్. ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ ఏ ఆస్పిరిన్. ఆస్పిరిన్ని ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లం అని కూడా అంటారు. సింకోనా చెట్టు బెరడు నుంచి సంగ్రహించే ఔషధం. ఆప్షన్ ఏ క్వినైన్, ఆప్షన్ బి మార్ఫిన్, ఆప్షన్ సి నికోటిన్, ఆప్షన్ డి కెఫిన్. సింకోనా చెట్టు బెరడు నుంచి సంగ్రహించే ఔషధం అనగా ఆన్సర్ ఆప్షన్ ఏ క్వినైన్. మార్ఫిన్ అనేది నల్లమందు మొక్క నుంచి సంగ్రహించే ఔషధం. నికోటిన్ అంటే పొగాకులో ఉండే ఆల్కలాయిడ్. కెఫిన్ అంటే కాఫీ మొక్కలో ఉండే ఆల్కలాయిడ్. మత్తు మందులకు అలవాటు పడిన వారు అవి దొరకకపోతే సేవించేది ఏది? ఆప్షన్ ఏ డెటాల్, ఆప్షన్ బి పురుగుల మందు, ఆప్షన్ సి దగ్గుమందు, ఆప్షన్ డి ఎండ్రిన్. మత్తు మందులకు అలవాటు పడిన వారు అవి దొరకకపోతే సేవించేది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి దగ్గుమందు. నార్కోటిక్ డ్రగ్స్నే మత్తు మందులు అని అంటారండి. అవి దొరకనప్పుడు తీసుకునేది ఏంటి అంటే ఆప్షన్ సి ఆన్సర్ ఆప్షన్ సి దగ్గుమందు. క్రింది వాటిలో దోమల నియంత్రణకారి ఆప్షన్ ఏ డెటాల్, ఆప్షన్ బి పైరిథ్రిన్, ఆప్షన్ సి ఈథర్, ఆప్షన్ డి ఆలిటేమ్. క్రింది వాటిలో దోమల నియంత్రణకారిగా ఉపయోగించేది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి పైరిథ్రిన్. క్షయవ్యాధి నివారణకి ఉపయోగించే ఔషధం. ఆప్షన్ ఏ టెట్రాసైక్లిన్, ఆప్షన్ బి పెన్సిలిన్, ఆప్షన్ సి క్లోరోక్విన్, ఆప్షన్ డి స్ట్రెప్టోమైసిన్. క్షయవ్యాధి నివారణకు ఉపయోగించే ఔషధానికి ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ ఏ టెట్రాసైక్లిన్. పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్ అనేవి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులను తగ్గించడానికి ఈ 2 డ్రగ్స్ని సజెస్ట్ చేస్తారు. క్లోరోక్విన్ అనేది యాంటీ మలేరియా డ్రగ్ అండి. మలేరియా వ్యాధిని తగ్గించడానికి క్లోరోక్విన్ని డాక్టర్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. క్షయవ్యాధి నివారణకు ఉపయోగించే ఔషధం అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ టెట్రాసైక్లిన్. దీనికి నిత్య జీవితంలో రసాయన శాస్త్రానికి సంబంధించిన నోట్స్ని నేను 3 వీడియోల రూపంలో నేను అప్లోడ్ చేశానండి. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.